టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మానసిక సమస్యలున్న ఒక వ్యక్తి హ్మ్. ఎప్పుడు కౌన్సెలింగ్ తీసుకోవాలి? హ్మ్. ఒకవేళ మెడిసిన్స్ వాడాల్సొస్తే ఎప్పుడు వాడాలి? రైట్. మానసిక సమస్య అనేదాన్ని మనము అంటే రకరకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు. హ్మ్. చాలా పేర్లు పిలుస్తూ ఉంటారు. ఓసీడీ అంటారు, పీటీఎస్‌డీ అంటారు, ఫలానా సిండ్రోమ్, ఫలానా ఫోబియా, ఫలానా మేనియా, హ్మ్. ఫలానా డిసీజ్, డిజార్డర్ ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. హ్మ్. ఎన్ని పేర్లు పిలిచినా మానసిక సమస్య మనం ఏమనుకుంటామంటే సపోజ్ మనకి శారీరక సమస్య అనుకోండి. హ్మ్. కార్డియాటిక్ ప్రాబ్లమ్ అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. అవును. అలాగే లంగ్స్ రిలేటెడ్ అయితే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. హ్మ్. అలాగే రకరకాల వాటిలకి రకరకాల డిపార్ట్‌మెంట్స్ లేదా రకరకాల డాక్టర్‌లని మీట్ అవుతూ ఉంటాము. ఇక్కడ అలాగే ఆ పేరేదో తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్‌మెంట్ ఉంటదేమో అని హ్మ్. సహజంగా నార్మల్ అంటే కామన్ మెన్ ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. కానీ పేరుకి ట్రీట్‌మెంట్ సెపరేట్ ఏమి ఉండదు. హ్మ్. నిజం చెప్పాలంటే మానసిక సమస్యలు 2 రకాలే ఉంటాయి. అవి కౌన్సెలింగ్‌లో ఇచ్చేటప్పుడు నేను చెప్తాను. బట్ దాని యొక్క దాని పేరు ఏదైనా మానసిక సమస్య పేరు ఏదైనా పెట్టుకోండి. ఓసీడీ అనండి, యాంగ్జైటీ అనండి, డిప్రెషన్ అనండి పేరు ఏదైనా పెట్టుకోండి. హ్మ్. దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలని డిసైడ్ అవుతాం. హ్మ్. ఇంటెన్సిటీ అంటే తీవ్రత ఎంత తీవ్రంగా ఉందనేది. హ్మ్. దీన్ని 3 జోన్స్ కింద మనం కేటగరైజ్ చేస్తాం. హ్మ్. మొదటి జోన్‌ని మనం సైకలాజికల్ డిస్కంఫర్ట్ జోన్ అంటున్నాం. అంటే మానసిక ఇబ్బంది. హ్మ్. ఇది సహజంగా ఎవరికైనా సరే చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు కొంత బాధ కలగొచ్చు, లేదంటే భయం కలగొచ్చు. ఇటువంటివి మానసిక ఇబ్బంది అనే జోన్‌కొస్తుంది. ఈ జోన్‌లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కౌన్సెలింగ్ కానీ, మెడిసిన్ గానీ ఏమి అవసరం లేదు. హ్మ్. కాలం గడిచే కొద్దీ అది తగ్గిపోతుంది. ఒక వారం, 2 వారాలు లేదంటే మాక్సిమం ఒక 1 మంత్‌లో తగ్గిపోతుంది. హ్మ్. సో, కానీ ఆ రోజున చాలా ఎక్కువ తీవ్రత ఉంటుంది. బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి తనని చీట్ చేసిందని అతను భావిస్తున్నాడు. అప్పుడు చాలా తీవ్రత ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆల్టర్‌నేట్ మెథడ్స్‌ని ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. ఏంటవి? పూజలు చేసుకోవటం, ఓకే. ప్రవచనకారుల మాటలు వినటం, స్వామీజీల దగ్గరికెళ్తే వాళ్ళేదో చెప్తూ ఉంటారు. మోటివేషనల్ స్పీకర్స్ ఏదో చెప్తూ ఉంటారు. హ్మ్. అలాగే లైఫ్ కోచ్‌లని ఇట్లాంటి వాళ్ళేవో చెప్తూ ఉంటారు. అలాగే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. హ్మ్. గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ లేదంటే టూర్స్ వెళ్తూ ఉంటారు. హ్మ్. మ్యూజిక్ వినటం, సినిమాలు చూడటం, బుక్స్ చదువుకోవడం ఇలా అనేక రకాలైనటువంటి ఆల్టర్‌నేట్ మెథడ్స్ ద్వారా హ్మ్. మనము అంటే యాక్చువల్లీ ఆ మెథడ్స్ ఏం తగ్గించటం లేదు. హ్మ్. ఆ మెథడ్స్ ఏం చేస్తున్నాయి? టైమ్ పాస్ చేస్తుంది. హ్మ్. టైమ్ పాస్ అయితే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. రైట్? రెండవది ఆహ్, ఇందులో కూడా ఈ ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే హిందువుల్లో దశదిన కర్మ అని చేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళని మిస్ అయ్యాం కాబట్టి వాళ్ళ ఇమేజే మన మనసులో పదే పదే తిరుగుతుంటే, ఆ లూప్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది కాబట్టి, పదో రోజున పంతులు గారిని పిలిస్తే ఆయన ఏదో పూజలకి ఏవో కావాల్సినవి చెప్తాడు. ఆ సామాన్లన్నీ కొనుక్కురావటం. అలాగే వచ్చేసి బంధువులని, నైబర్స్‌ని భోజనాలకి పిలవటం, ఆ ఏర్పాట్లు చేయటంలో మనం బిజీ అయిపోయి, చనిపోయిన అతన్ని మనం మర్చిపోతుంటాం. అలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ విధమైన మెడిసిన్ గాని, కౌన్సెలింగ్ గాని అవసరం లేదు. హ్మ్. ఇది దాటి లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని సైకలాజికల్ డిజార్డర్ జోన్ అంటున్నాం. మానసిక సమస్య అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. హ్మ్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక ఆలోచన సుడిలో ఇరుక్కుపోయి ఉంటారు. వీళ్ళు పదే పదే అదే ఆలోచనలో పడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళుగా బయటపడదామని ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతూ ఉంటారు. మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. ఇది ఒక ఊబి లాంటిది. ఊబిలో ఉన్నప్పుడు తనకు తను బయటపడలేకపోతున్నాడు. హ్మ్. నాకు హెల్ప్ చేయండి అని చేతులు చాచి అందరిని అడిగితే హ్మ్. చుట్టూ ఉన్న వాళ్ళు చేతులు కట్టుకొని యూ కెన్ డూ నీలోనే ఉంది. అంతా నువ్వే చేయాలి. అది ఇది అని ఏదో రెచ్చగొడుతూ ఉంటే, నిజమేనేమో వాళ్ళందరూ అలాగే బయటకొచ్చారేమో నేను గూడా బయటికి రావాలని ప్రయత్నించి వీలుగాక మరింత లోపలికెళ్తూ, మరింత డిప్రెష్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకొక ఎక్స్‌టర్నల్ హెల్ప్ కావాలి. ఆ హెల్ప్‌తోనే వాళ్ళు బయటపడగలరు. తమకు తాముగా బయటపడలేరు. ఆ హెల్ప్ ఏంటి అంటే కౌన్సెలింగ్. హ్మ్. కౌన్సెలింగ్ అంటే మెడిటేషన్ చేసుకోండి. లేకపోతే నువ్వు పాజిటివ్‌గా థింక్ చేయండి. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక పుస్తకంలో రాసుకోండి. లేకపోతే చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి కొట్టుకోండి. హ్మ్. ఇలా చెప్పటం కౌన్సెలింగ్ కాదు. గైడెన్స్ లేకపోతే ఇటువంటి టిప్స్, టెక్నిక్స్ ఇవ్వటం కౌన్సెలింగ్ కాదు. వరల్డ్ వైడ్‌గా కొన్ని యూనివర్సిటీస్‌లో రీసెర్చ్ చేసినటువంటి కొన్ని థెరపీస్ ఉన్నాయి. రకరకాల థెరపీస్ ఉంటాయి. నేనిచ్చే థెరపీని ఎగ్జిస్టెన్షియల్ థెరపీ అంటారు. అలాగే గెస్టాల్ట్ థెరపీ, పర్సన్ సెంట్రిక్ థెరపీ, హ్మ్. హ్యూమనిస్టిక్ థెరపీ ఇలా రకరకాల థెరపీలుంటాయి. ఆ థెరపీ సూటబుల్ థెరపీని ఉపయోగించి ఆ కౌన్సిలర్, సైకాలజిస్ట్
దాని ద్వారా బయటకు తెస్తారు. హ్మ్. ఇది దాటి లోపలికి వెళ్తే ఆ జోన్‌ని సైకలాజికల్ డిసీజ్ ఆర్ సైకోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైతదంటే అంతకంటే ముందు ఉన్నటువంటి జోన్‌లో ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవ్వటం వలన, అలా లాంగ్ రన్ ఆ ఒత్తిడిలో ఉండటం వల్ల వాళ్ళ ఫ్లూయిడ్స్ ఇంబాలెన్స్ అవుతాయి. బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబాలెన్స్ అవుతాయి. హ్మ్. అప్పుడు వాళ్ళు కౌన్సెలింగ్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. అప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. కానీ చాలామంది వద్దు సార్ నేను కంట్రోల్ చేసుకుంటాను అంటారు. కంట్రోల్ చేసుకోలేరు. వన్స్ బయలాజికల్లీ మారిన తర్వాత ఈ భూమి మీద ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగిన తర్వాత అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నంత సేపు ఈ భూమి మీద ఎంత గొప్ప సైకాలజిస్ట్ వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చినా ఆ తూలటము, మాట తడబడటము ఆగదు. తనకు తను చెప్పుకున్నా ఆగదు. హ్మ్. అన్‌లెస్ అండ్ అంటిల్ ఆ రక్తంలోంచి ఆల్కహాల్ తగ్గిపోయేదాకా అలాగే ఉంటుంది. హ్మ్. అలాగే వన్స్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయిన తర్వాత తనకు తను చెప్పుకున్నా, ఎవరు చెప్పినా సరే వాళ్ళలో మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా కౌన్సెలింగ్ ఆపేసి, "బాబు మీకు కావాలంటే మీ మనీ రిఫండ్ చేస్తాను. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లి మెడిసిన్ వాడరండి" అంటే హ్మ్. వెళ్తారు మెడిసిన్. డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఏం చేస్తది? మీ బ్రెయిన్‌ని, బాడీని కొంత ఆ యాక్టివిటీని తగ్గించి, ఎక్కువ నిద్రబుచ్చి, హ్మ్. అలా ఉంచటం ద్వారా నిద్రలో బ్యాలెన్స్ అవుతూ రిలాక్సేషన్ ఉంటుంది. రిలాక్సేషన్ ఉంటుంది. నిద్రపోవాలి. హ్మ్. కొన్ని కొన్ని సార్లు చాలామంది మెడిసిన్ యేసుకుంటే నిద్రొస్తుంది సార్. టీ తాగుతున్నానంటారు. టీ తాగేలాగైతే మెడిసిన్ యేసుకోవాల్సిన పని లేదు. డాక్టర్ చెప్పకపోవచ్చు. బట్ నిద్రపోవటానికే ఇచ్చాడు. కొన్ని కొన్ని సార్లు 24 అవర్స్ కూడా నిద్రపుచ్చుతూ ఉంటాం. హ్మ్. మార్నింగ్ లేసి బ్రష్ చేపిచ్చి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, మెడిసినేసి నిద్రపుచ్చడం. మళ్ళీ మధ్యాహ్నం లేసి స్నానం చేసి, లంచ్ చేసి, మెడిసినేసి నిద్రపుచ్చడం. మళ్ళీ రాత్రికి కూడా అట్లా హ్మ్. 2, 3 నెలలు అట్లా 24 అవర్స్ కూడా నిద్రపుచ్చాల్సినటువంటి అవసరం ఉంటాయి కొన్ని కేసుల్లో. హ్మ్. ఆ తరువాత కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తాం. హుహు. చాలామంది మెడిసినే తగ్గిస్తదనుకోని, అన్నిటికి ముందు మెడిసిన్ దగ్గరికి వెళ్ళిపోతారు. మెడిసిన్ కొంతకాలం వాడి మానేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనది. హ్మ్. మానసిక సమస్య సులభమే బయటికి రావటం. ఈజీ. బట్ మెడిసిన్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్‌ని మనము కౌన్సెలింగ్ ద్వారా తీసేయలేం. హ్మ్. మెడిసిన్ కంటిన్యూ చేయాల్సిందే. డాక్టర్ మానేయమన్నంత సేపు కంటిన్యూ చేయాలి. మెడిసిన్ కొంతకాలం వాడిన తర్వాత మానేసినట్లయితే పాత సమస్య కొన్ని వారాలు బాగానే ఉండొచ్చు. నెలకో, 2 వారాలకో మళ్ళీ పెరుగుతుంది. ఆ తరువాత మళ్ళీ డోసేజ్ పెంచాల్సొస్తది. మళ్ళీ వాడతారు, మళ్ళీ మానేస్తారు. మానేస్తే మళ్ళీ డోసేజ్ పెంచాల్సుంటది. హ్మ్. లాస్ట్‌కి విత్‌డ్రావల్ సింప్టమ్స్ ఒస్తాయి. సూసైడల్ థాట్స్ ఒస్తాయి. ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. దానికేమి కౌన్సెలింగ్ ఉండదు. దానికి మెడిసిన్ కూడా ఉండదు. ఉన్న మెడిసిన్‌నే డోసేజ్ పెంచి ఇవ్వటం తప్ప హుహు. వేరే మార్గం ఉండదు. హ్మ్. కాబట్టి మెడిసిన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. రైట్ కాల్స్ తీసుకోండి. మధ్యలో టైమ్ ఉంటే ఓకే. చెప్తానింక. హలో! నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచండి? కాకినాడ అండి. కాకినాడ. ఓకే. చెప్పండి. మీ ప్రశ్నేంటి? మానసికంగా ఆ! ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నాను. ట్రీట్మెంట్ ద్వారా మందులు తీసుకున్న తర్వాత హ్మ్. అధిగమించేసి మళ్ళీ మామూలుగా అయిన తర్వాత హ్మ్. టాబ్లెట్ వేసుకుంటే గాని పడతలేదండి. సమస్య వచ్చి ప్రస్తుతానికే దాంతో బాధపడుతున్నాను. ఆ హ్మ్. ప్రాబ్లమ్ అంటే టాబ్లెట్ తర్వాతతోని నిద్ర చేసుకుంటే గాని. దాని నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ ద్వారా బయటపడగలమా? రైట్. మీ పేరు? ఓకే. పేరు వాసండి. వాసు. వాసు. హ్మ్. రైట్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మానసిక సమస్య తగ్గించటానికి మందులు ఉండవు. మందులు ఇచ్చింది ఎందుకు అనంటే మానసిక సమస్య వలన మీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయిన దానికి మందులిచ్చారు. అది మాత్రమే మందులు తగ్గిస్తాయి. మానసిక సమస్య కౌన్సెలింగ్‌తోనే అధిగమిస్తాం. అయితే మెడిసిన్ యేసుకుంటే తగ్గినట్టు అనిపించింది సార్ అనిపించొచ్చు. బట్ తగ్గలేదది. అది మీరు ఆ మెడిసిన్ ఉన్నంత సేపు ఆ ఇంపాక్ట్ తక్కువుంటుంది. ఎందుకంటే అది చాలా ఆ యాక్టివిటీని మెడిసిన్ తగ్గించి ఉంచుతుంది కాబట్టి మానసిక సమస్య తగ్గిపోయిందేమో అనుకుంటారు. మానేస్తే మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మందులు మొదలుపెట్టినటువంటి 3 నెలలకో, 4 నెలలకో కౌన్సెలింగ్ తీసుకోవాలి. పూర్తి స్థాయి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అంటే దానర్థం మెడిసిన్ మానేయమని కాదు. మెడిసిన్ వాడుతూ కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌన్సెలింగ్ అనేది ఆ సివియారిటీని బట్టి 3-4 మంత్స్ పడుతుంది. ఒక 1 వీక్‌లోనో, 10 డేస్‌లోనో అయ్యేది కాదు. అదయిపోయిన తర్వాత కూడా మీరు
ఇంకొక నెల రోజులు డాక్టర్ అడ్వైస్‌తోని మెడిసిన్ వాడిన తర్వాత, దెన్ ఆ తరువాత డాక్టర్ ఏం చేస్తారంటే, మీరు నార్మల్ అయిపోయిన తర్వాత, క్రమంగా డోసేజ్ తగ్గించుకుంటూ వస్తారు. కేర్‌ఫుల్ అబ్జర్వేషన్‌తో. ట్యాంపరింగ్ అంటారు. చాలా కేర్‌ఫుల్ అబ్జర్వేషన్‌తో డాక్టర్ ఏం చేస్తారంటే, డోసేజ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ సరిపోవట్లేదంటే, మళ్ళీ పాత డోసేజ్‌కి వెళ్ళటం, మళ్ళీ తగ్గించడం. అట్లా డాక్టర్ అబ్జర్వేషన్‌లో మీరు ఎన్నాళ్ళు వాడారన్న దాన్ని బట్టి 3 మంత్స్ పట్టొచ్చు తగ్గించడానికి, 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కాబట్టి మెడిసిన్ వాడితే తగ్గిపోయింది, నిద్ర పట్టట్లేదు అంటే మీరు ఇంకా కౌన్సెలింగ్ తీసుకోలేదు. మీకు తగ్గలేదు. మెడిసిన్ వలన అది నిద్రాణంగా ఉంది. మీరు మెడిసిన్ మానేస్తే మళ్ళీ పెరుగుతుంది. డాక్టర్ మెడిసిన్ మానేయమని ఏ డాక్టరు చెప్పరు మీకు. మీ సొంతంగా మెడిసిన్ మానేయకూడదు. మెడిసిన్ కంటిన్యూ చేస్తూ కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత, అధిగమించిన తర్వాత డాక్టర్ మాత్రమే మెడిసిన్ రెడ్యూస్ చేస్తారు. మీరు ఓన్ డెసిషన్ తీసుకోకూడదు. రైట్? హలో! నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి. తిరుపతి. తిరువూరు నుంచి. చెప్పండమ్మా. చెప్పండి. మాట్లాడొచ్చా మేడం? మాట్లాడండి. ఇనిపిస్తుంది మాట్లాడండి. చెప్పండి. సార్ వింటున్నారు చెప్పండి. సార్, ప్రతి ఒక్కరికి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉంటుంది. పాస్ట్‌లో జరిగినటువంటి అవమానాలని, రిగ్రెట్స్ కానీ, జరిగిన ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మనసుకి ఎక్కువ బాధ పెట్టే పాస్ట్‌ని వదిలేసి ఫ్యూచర్‌కి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి? ఫ్యూచర్‌ని కాన్ఫిడెన్స్‌గా ఎలా డీల్ చేయాలనేది కావాలి సార్. ముఖ్యంగా పాస్ట్‌లో క్రిటిసైజ్ చేసిన వ్యక్తులు కానీ, జరిగిన బాధలు ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. రిగ్రెట్స్, టాబూస్ ఎలా పోతాయో మరి కాస్త చెప్పగలుగుతారా? రైట్. గతంలో జరిగినటువంటి సంఘటనలు, గతంలో మ్యూట్‌లో పెట్టేసేయండి. మీ వాయిస్ మ్యూట్ చేయండి. గతంలో ఉన్నటువంటి అవమానాలు ఇవన్నీ వేధిస్తున్నాయి అని చెప్తుందావిడ. ఇవన్నీ వేధిస్తున్నాయి. వాటిని మర్చిపోయి ఎలా వెళ్ళాలి? అంటే అవి మనకి మెడిసిన్ యేసుకుంటే డిలీట్ అయిపోవటం, మన కంప్యూటర్‌లో డిలీట్ అయినట్టుగా ఏది కూడా మన బ్రెయిన్‌లోంచి డిలీట్ కాదు. అది పదే పదే మనల్ని వేధిస్తుంది. అంటే అర్థం ఏంటి అనంటే, అది అవమానంగా మనం ఎందుకు భావించాము అంటే, మన దృష్టిలో అది చాలా తక్కువ అని మనం బలంగా నమ్ముతున్నాం. ఉదాహరణకు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు. 27 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళ సార్ ఎవరో ఏమడిగారంటే 27 ఏళ్ళు పెళ్లి కాలేదా అని అడిగారు. ఈ అమ్మాయి వచ్చి సార్ పెళ్లి చేసుకోకపోవటం కూడా నేరమేనా అని అడిగింది. అయితే అతను సహజంగా నార్మల్‌గా 27 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లని అంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ 8:30కి అట్లా చేస్తూ ఉంటాం. 9:30కి వస్తే అమ్మ బ్రేక్‌ఫాస్ట్ చేశారా అని అడగటం అనేది నార్మల్. అప్పుడు ఆ అమ్మాయి 9:30 అయినా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవటం నేరమా అని అనట్లేదు. ఎందుకు అనట్లేదు? ఆమె దృష్టిలో 9:30 అయినా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవటం అనేది తప్పేమి కాదు. కానీ 27 ఏళ్ళొచ్చినా పెళ్లి చేసుకోకపోవటం పెళ్లి కాలేదా? లేకపోతే పెళ్లి చేసుకున్నావా? అని అడిగితే ఈమెను ఎందుకు బాధ పెట్టింది అనంటే, ఈమె దృష్టిలో పెళ్లి చేసుకోకపోవటం అనేది చాలా ఇన్ఫీరియర్ అని ఈమె నమ్ముతుంది. అందుకనే దాన్ని అంత సీరియస్‌గా తీసుకుంది. కాబట్టి మారాల్సిందేంటంటే, వీటి పట్ల ఆలోచన తీరు మారితే తప్ప ఆ బాధ పోదు. నన్నెవరో ఒకటేదో అన్నారు. "నువ్విలా డిస్టెన్స్‌లో చదువుకున్నోడు, నువ్వేం కౌన్సెలింగ్ ఇస్తావు" అన్నాడు. అంటే నాకెందుకు బాధ కలగలేదు? ఎందుకు బాధ కలగలేదంటే, డిస్టెన్స్‌లో చదువుకోవటం అనేది నాకు ఇన్ఫీరియర్ కాదు. నాకు తక్కువ కాదు. ఒకవేళ నాకది తక్కువనుకోండి, అతను అన్నందుకు నేను బాధపడతాను. అలాగే "నువ్వు ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడలేవని" ఎవరో అన్నారు. అంటే నాకేం బాధ లేదు. ఎందుకు బాధ లేదు? ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం అనేది నా దృష్టిలో ఇన్ఫీరియర్ కాదు. కాబట్టి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, లేకపోతే ఇంకోటేదో రాదు. నీకసలు మాట్లాడటమే రాదు అన్నా సరే, కౌన్సెలింగ్ ఇవ్వటమే రాదన్నా సరే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కౌన్సెలింగ్ ఇవ్వలేకపోవటం ఏమి నేరం కాదు. నేను ఎలాగైనా బ్రతుకుతాను. సైకాలజిస్ట్ కాకపోతే సైకిల్ మెకానిక్‌గా బ్రతుకుతాను. అది కూడా కాకపోతే కూలిపోయి బ్రతుకుతాను. అది కూడా కాకపోతే నారాయణగూడ చౌరస్తా దగ్గర నిలబడి బెగ్ చేసుకుంటూ అయినా నేను బ్రతుకుతాను. ఇక్కడెక్కడ ఎవరిని నేను మోసం చేయట్లేదు. కానీ మనమేమనుకుంటున్నామంటే సైకాలజిస్ట్ అయితే గొప్ప, సైకిల్ మెకానిస్ట్ అయితే తక్కువ. సైకిల్ మెకానిక్ అయితే ఎక్కువ, బెగ్ చేసుకోవటం తక్కువ. ఇలా మనం నమ్ముతున్నాం కాబట్టి, వాళ్ళ ఆ మాటలు మనకు బాధ కలిగిస్తున్నాయి. మనకు మారాల్సింది ఏంటంటే, ఆ విషయం పట్ల ఉన్నటువంటి మన అభిప్రాయాలు, మన బిలీఫ్ సిస్టమ్, మన యాటిట్యూడ్ మారాలి. మారినప్పుడు వాళ్ళ అలా అన్న మాటలు మన అవమానంగా అనిపించవు. బికాజ్ వాళ్ళు అలాగే అంటారు. నేను చెప్పాను. కుక్కల్ని మొరగనివ్వండి అన్నాను.
మొరుగుతున్నాయి కదా అని మనం తిరిగి మొరిగితే ఇంకా మొరుగుతూ ఉంటాయి. కుక్కలు మొరగనివ్వండి, వాటి లక్షణం అది. అవి కొంచెంసేపు మొరిగి వెళ్ళిపోతాయి. మీ పని మీరు జేసుకోండి. మీరెందుకు వాటికి రెస్పాండ్ అవుతున్నారు? అలాగే మీరు ఎంత బాగా చదువుకున్నా, ఎంత మంచివారైనా, ఎంత గొప్పవారైనా మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళని అననివ్వండి. వాళ్ళు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మళ్ళీ మనం ఏమనుకుంటాం, వాళ్ళలా వాగుతూ ఉంటారు. వాళ్ళు కుక్కలు అట్లా అనుకుంటున్నాం. మనం గూడా కుక్కలమే. వాళ్ళ ప్లేస్‌లో మనం ఉన్నా సరే మనం అలాగే వాగుతాం. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి కనుక ఆమెకు పెళ్ళయ్యి ఇంకొక వాళ్ళ ఫ్రెండే పెళ్లి కాని అమ్మాయి ఉందనుకోండి. ఆమెనేమనేది ఈ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదా అనేది. కాబట్టి ఇక్కడ మనుషుల్ని చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు. ఆ విషయాల పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్‌ని మాత్రమే మనం మార్పు చెందాలి. వాళ్ళు అలాగే అంటారు. అన్నవాళ్ళు తప్పు అని కూడా కాదు. కొంతమంది మన మీద ప్రేమతో కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు. కొంతమంది మన మీద ఈర్ష్యతోని మన మీద నిందలేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తెచ్చి డంప్ చేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏదో తిట్టుంటాడు. వచ్చి మనల్ని తిడుతూ ఉంటారు. టీచర్స్ గూడా అంతే. అక్కడేదో అయితది. ఇక్కడికొచ్చి పిల్లల్ని తిడుతూ ఉంటారు. అంత మాత్రాన ఆ పిల్లలు ఇన్ఫీరియర్ కాదు. సో, చిన్నప్పుడు నన్ను టీచర్లు అటాక్ చేస్తే, ఓహో! పాపం వాళ్ళ ఆవిడ తిట్టిందేమో ఇతన్ని నేను అనుకునేవాడిని. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చి పిల్లల మీద డంప్ చేస్తారు. అట్లాగే మన నైబర్స్, మన మేనత్తలు, మన పిన్నులు, మన మేనమామలు, మన ఆహ్, మనతో పాటు చదువుకున్న పీర్ గ్రూప్, మన కొలీగ్స్ అందరూ మనల్ని మాటలు అంటూ ఉంటారు. వాళ్ళని చూసి జాలిపడండి. వాళ్ళకేదో ఇబ్బంది ఉండుంటది. అంతే తప్ప దాన్ని సీరియస్‌గా తీసుకొని అవమానపడాల్సిన అవసరం లేదు. ఆ విషయం పట్ల యాటిట్యూడ్ మారందే ఆ బాధ తగ్గదమ్మా. రైట్? నెక్స్ట్ కాల్. నెక్స్ట్ కాల్ రండి. హలో! హలో. చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి. చెప్పండి. నా పేరు కృష్ణ అండి. కృష్ణ చెప్పండి. నా ఏజ్ 39 ఇయర్స్ సార్. ఓకే. సార్ నాకొక చిన్న ఇష్యూ సార్. హ్మ్. సార్ ఇప్పుడు ప్రీవియస్‌గా నేను ఒక డ్రీమ్‌లో అంటే నేను ఒక పడుకున్నప్పుడు కల్లో నేను చేసిన తప్పు. హ్మ్. కల్లో చేసిన తప్పే సార్. ఫిజికల్‌గా యాక్చువల్ వరల్డ్‌లో చేసింది కాదు. హ్మ్. నెక్స్ట్ అదే నన్ను హాంటింగ్ చేస్తుంది సార్. హ్మ్. నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నా, ఏది చేస్తున్నా, నువ్వు అంత దరిద్రంగా ఆలోచించిన వాడివి. హ్మ్. నువ్వు ఇప్పుడు ఈ యాక్టివిటీస్ చేస్తున్నావేంటి? హ్మ్. అనే ఒక పూజ చేయటాన్ని మీరు ఒప్పుగా చూస్తున్నారా? పూజ చేయటాన్ని ఒప్పుగా చూస్తున్నారా? సార్? పూజ చేయటాన్ని మీరు ఒప్పుగా చూస్తున్నారా? సార్ నాకు వినపడట్లేదు సార్. పూజ చేయడాన్ని మీరు ఒప్పుగా చూస్తున్నారా? సార్ పూజ చేయడాన్ని ఒప్పుగా చూడడం కాదు సార్. నేను అది మీరు పూజ ఎందుకు చేస్తున్నారు? పూజ ఎందుకు చేస్తున్నారు? మెంటల్ పీస్ కోసం మెంటల్ పీస్ కోసం మీకు వచ్చిందా? మరి పూజ చేస్తే మెంటల్ పీస్ రాలేదు కదా! పెరిగింది కదా! దేవుడికి పూజ అవసరం లేదు. దేవుడికి మీ ప్రార్థనలు అవసరం లేదు. దేవుడికి మీ నమాజులు అవసరం లేదు. ఇవన్నీ మీ మత విశ్వాసాలతో చేస్తున్నారు. సో, మీరు దేవుడిని నమ్మట్లేదు. దేవుడిని నమ్మితే మీరు పూజ చేయరు. ఓకే సార్. మీరు నమ్మేది మీ పురాణాల్లో, ఖురాన్‌నో, బైబిల్‌నో, మీ పాస్టర్స్‌నో, మీ స్వామీజీలనో వీళ్ళని నమ్ముతున్నారు. గాడ్‌కైతే ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఆ కళ ఇచ్చిందెవరు? సార్. ఆ కళ మీకు వచ్చేలాగా చేసింది దేవుడే కదా! అంతే సార్. మరి దేవుడు ఇచ్చిన దానికి మీరెలా బాధ్యులవుతారు? మీకు ఆలోచనలు ఇచ్చేది దేవుడే. మళ్ళీ మీరు దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళొచ్చేసి నాకిలా ఆలోచనలొచ్చినాయని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? కాబట్టి అర్థం చేసుకోండి. దేవుడిని అర్థం చేసుకోండి. దేవుడిని పూజించాల్సిన పని లేదు. దేవుడిని ప్రార్థించాల్సిన పని లేదు. దేవుడిని అర్థం చేసుకుంటే చాలు. కలలకు, ఆలోచనలకు కూడా ఏ అర్థము లేదు. సో, ఏది గూడా ఈ భూమి మీద అపవిత్రమైంది లేదు. దేవుడి సృష్టిలో ఒకవేళ ఉంటే అపవిత్రత ఎందుకుంటుంది? సహజంగా మీరేమనుకుంటారంటే, ఈ సెక్షువల్ థాట్స్‌ని అపవిత్రం అనుకుంటారు. లేదంటే మలమూత్రాలను అపవిత్రం అనుకుంటారు. ఇవన్నీ ఎలా అపవిత్రం అవుతాయి? లేకపోతే ఫీమేల్ పీరియడ్స్‌ని అపవిత్రం అనుకుంటారు. పీరియడ్స్‌లోంచే మీరొచ్చారు, నేనొచ్చాను. పీరియడ్స్‌లోంచే గదా వచ్చింది. అదెలా అపవిత్రం అవుతది? సెక్స్ ఎలా అపవిత్రం అవుతది? సెక్షువల్ ఆర్గాన్స్ ఎవరు? దేవుడే గదా పెట్టింది. మన బాడీ మొత్తం దేవుడు సృష్టించి దెయ్యం మాత్రం వచ్చేసేసి సెక్షువల్ ఆర్గాన్స్ పెట్టి పోలే కదా! మొత్తం దేవుడి సృష్టిలో అయినప్పుడు కంప్లీట్‌లీ విశ్వం మొత్తం దేవుడు సృష్టించినప్పుడు, మీకొచ్చిన దాంట్లో తప్పుడు పని అనేది కూడా దేవుడే సృష్టించాడు. కాబట్టి కళలకు అర్థం లేదు.
ఇక్కడ అపవిత్రమైంది, పవిత్రమైంది గూడా లేదు. మీరెప్పుడైతే పూజను పవిత్రం అనుకుంటున్నారో, మీ కలలో వచ్చిన అంశం ఏదో అయితే ఉందో అది నాకు తెలీదు. దాన్ని అపవిత్రం అనుకుంటున్నారు. పూజ పవిత్రం కాదు, అది అపవిత్రం కాదు. ఇదంతా సృష్టిలో భాగమే అని మీరు అర్థమైనప్పుడు మీకు భయముండదు. మీకున్నది రిలీజియస్ ఓసీడీ అంటారు. దీన్ని మీరు కౌన్సెలింగ్‌తో పూర్తి స్థాయి కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే అధిగమించవచ్చు. రైట్? రైట్. ఇంకో కాల్ జాయిన్ అవుదాం. తీసుకో. హలో! హలో. హలో! చెప్పండి సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మాట్లాడండి. నుంచి. చెప్పండి. సార్ ఇందాక ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ చెప్పారు. అవును. అవును. ఇది నిద్రలోకి జారుకోవడం వల్ల మెడిసిన్ వల్ల నిద్రలోకి జారుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది కదా సార్. ఎగ్జాక్ట్‌లీ. మెడిసిన్ మనం ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ప్రాపర్ డైట్ తోటి మనం అది బ్యాలెన్స్ చేసుకోగలమా? అంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల చాలా స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నప్పుడు కొంత యూజ్ అవుతుంది తప్ప, సివియారిటీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, మీరు మెలకువ ఉన్నంత సేపు రకరకాలైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని బగ్ చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ కూడా సరిగ్గా చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి కొంతకాలం అంటే మీ యొక్క సివియారిటీని బట్టి డాక్టర్ చెప్తారు. మెడిసిన్ అవసరమా లేదా అనేది. సరైన డాక్టర్ అయితే. సో, చెప్తారు. దాంట్లో కూడా మళ్ళీ డోసేజ్ రకాలుంటాయి. కొన్నేమో బాగా నిద్రపుచ్చేవి ఉంటాయి. అలా కాకుండా కొన్ని మార్నింగ్ టైమ్ ఇస్తారు. అవి నిద్రపుచ్చవు. కానీ మీ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ యొక్క స్పీడ్‌ని తగ్గించి కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళేలాగా చేస్తాయి. అట్లా డాక్టర్ చూసి మీకు మెడిసిన్ రాస్తారు. బెటర్ ఏంటంటే మెడిసిన్ ఏమి నెగెటివ్ కాదు. బట్ మెడిసిన్ ఒక్కటే మొత్తం సమస్యను తీర్చేస్తదనుకుని దశాబ్దాల కాలం 10, 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మెడిసిన్ వాడి తగ్గిపోతది, తగ్గిపోతది అనుకుని ఉండటం సమస్య అవుతది. కాబట్టి మెడిసిన్ అవసరమైనప్పుడు మంచి డాక్టర్‌ని కలిసి మెడిసిన్ వాడటం ఉత్తమం. కొన్ని నెలలు, 2 నెలలో, 3 నెలలో ఎంతో వాడి మీరు కౌన్సెలింగో లేకపోతే వేరే దాంతో ఆ విషయాన్ని అర్థం చేసుకొని దెన్ ఆ తర్వాత మెడిసిన్‌ని మీరు రెడ్యూస్ చేయొచ్చు. రైట్? రైట్. అడగండి. మెడిసిన్ వాడిన తర్వాత దానికి అడిక్ట్ అవ్వడం అడిక్ట్ అవుతాం మనము. దేనికైనా అడిక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అడిక్ట్ కానిదేది కూడా ఈ భూమి మీద ఉండదు. సో, మీరు రోజు రైస్ తింటూ సడెన్‌లీ చపాతీ తింటే మీకు నిద్ర పట్టదు. హ్యాబిచ్యుయేట్ అయిందంటాం గదా! రోజు షుగర్‌తోని టీ తాగుతూ, ఒక రోజున మీరు షుగర్ వాడకపోతే టీ తీసుకోకపోతే తలనొప్పొస్తది. వైఫై ఏదో ఉంది. ఇదే ఉందా? రైట్. సో, అది హ్మ్. హ్యాబిచ్యుయేట్ అయింది. అలాగే ఈ మెడిసిన్ నెర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఉంటది కాబట్టి, లాంగ్ రన్ వాడితే, లాంగ్ రన్ అంటే మోర్ థాన్ 3 మంత్స్ దాటి వాడినప్పుడు డెఫినిట్‌గా బాడీ అడిక్ట్ అవుతది. ఆల్ ఆఫ్ సడెన్ స్టాప్ చేయకూడదు. ఆ డాక్టర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. డాక్టర్ చెప్తారు. వాళ్ళెప్పుడూ కూడా ఇన్నాళ్ళు వాడి మానేయండి అని చెప్పలేదు. వాళ్ళు రివ్యూకి రమ్మంటారు. రివ్యూ చేసి డోసేజ్ తగ్గిస్తూ క్రమంగా తగ్గిస్తారు. మెడిసిన్ డెఫినిట్‌గా కొంత ఆ మెడిసిన్‌ని బట్టి కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. రైట్? ఓకే సార్. థాంక్ యూ రైట్. సార్. ఇంకొక కాల్ రిసీవ్ తీసుకో. సార్. హలో! సార్. మాట్లాడండి. ఉన్నాను. చెప్పండి సార్. సార్. హలో. సార్ ఏం లేదు సార్ నాకు నేను సైకియాట్రిక్ చేయించుకున్నా సార్. నాకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ గురించి చెప్పండి. అదే తూఫాన్. సెరిటోనిన్ 15 ఎంజీ వాడుతున్నా సార్. ఆ మెడిసిన్ డీటెయిల్స్ నాకు అవసరం లేదు. మీరు ఎంత కాలం నుంచి మెడిసిన్ వాడుతున్నారు? నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నా 2 సార్. ఇయర్స్ నుంచి వాడుతున్నారు. నేను అప్పుడు మందు తాగేటోని. ఈ మధ్య బంద్ చేసినా కానీ దేనికోసం మెడిసిన్ వాడుతున్నారు? అది నాకు అంటే వంశపారంపర్యంగా ప్రాబ్లమ్ వచ్చింది సార్. అది ఏంటది? సెరిటోనిన్ టాబ్లెట్స్ వాడుతున్నా సార్ 15 ఎంజీ. అలా కాదు. మీ సమస్య ఏంటి చెప్పండి? నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది సార్. యాంగ్జైటీ డిజార్డర్ అనేదాన్ని మీరు మెడిసిన్ వాడినా కౌన్సెలింగ్ తీసుకోవాలి. సో, ఓన్లీ మెడిసిన్ వాడటం వల్ల ఉండదు. యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి వంశపారపర్యంగా ఉండవు. అది పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది. సో, మెడిసిన్ వాడుతూ కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత దెన్ అప్పుడు మీరు డాక్టర్ మీకు మెడిసిన్ రెడ్యూస్ చేస్తారు. అప్పటిదాకా మీరు మెడిసిన్ వాడుతూనే ఉండాలి. రైట్? ఇంకో 3 మినిట్స్ టైమ్ ఉంది. కాల్స్ తీసుకుందాం. ఓకే సార్.
అంటే ఇలా ఇట్లా డ్రింకింగ్‌కి ఇట్లా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, హ్మ్. వాళ్ళు మానాలి అని వాళ్ళలో ఉంటేనే మనం కౌన్సిలింగ్ వాళ్ళలో ఉండాలి. మారగలుగుతామా? అండ్ డాక్టర్ గూడా పర్యవేక్షణలోనే తగ్గించాలి తప్ప అంటే కొంతమందికి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మానలేరు. మానిపించలేకపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మానిపించడం వాళ్ళు ట్రై సాధ్యం. చేస్తుంటారు. వాళ్ళకి మానొద్దు అన్న తర్వాత మీరేం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. ఈ భూమి మీద ఎవరు డాక్టర్ కూడా ఏం చేయలేరు. వాళ్ళు తాగాలనుకుంటున్నప్పుడు హ్మ్. అది వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్. దానికి తోడు ఆ బాడీ దానికి అడిక్ట్ అయింది. అంటే మనం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళలో ఏ మార్పు రాదు. కౌన్సెలింగ్‌తోనే అది అంటే అర్థం చేసుకోండి. కౌన్సెలింగ్‌తోని కెమికల్స్ గాని, బయలాజికల్‌వేవి మారవు. హ్మ్. కౌన్సెలింగ్‌తోని ఆలోచన విధానమే మారదు. హ్మ్. వాళ్ళు మానొద్దు అనుకున్నప్పుడు కౌన్సెలింగ్ ఎందుకొస్తారు? మానాలి, మానలేకపోతున్నాను అనుకున్నప్పుడు కౌన్సెలింగ్‌కొస్తారు. స్టిల్ కౌన్సెలింగ్‌తో ఒక్కదాంతో మానరు. డాక్టర్ గూడా హెల్ప్ ఉండాలి. రైట్? అలాగే ఫ్యామిలీ హెల్ప్ కూడా ఉండాలి. ఓకే సార్. హలో! హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్. చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నాది అనంతపురం తిరుపతి. సార్ నేను ఎప్పుడు సార్ వీడియోస్ చూస్తూనే ఉంటా. ఒక్కొక్క వీడియో 10 టైమ్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఓకే అండి. సో నా ప్రాబ్లమ్ ఏంటంటే అప్పుడు నేను 19 అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది మేడం. హ్మ్. ఎక్కువ థాట్స్ రావడం అలాంటివి. తర్వాత నేను ఆర్టీవీ వీడియోస్ చూసి లాజిక్ అర్థం చేసుకున్న తర్వాత హ్మ్. మేడం, హ్మ్. అది ఎలా డెవలప్ చేసుకోవాలి? సెషన్స్ కూడా తీసుకోవాలనుకున్నాను సార్. ఎంత మీ వయసెంత? 28 సార్ ఇప్పుడు ప్రెజెంట్. ఏం చదువుకున్నారు మీరు? మీరేం చదువుకున్నారండి? ఎంబీఏ కంప్లీట్ చేశాను మేడం. ఎంబీఏ 3 ఇయర్స్ చదువుకున్నారు. రైట్. రైట్. అబ్యూజివ్ థాట్స్ అనేది ఒక మానసిక సమస్య. అంటే ఓసీడీనే. అబ్యూజివ్ ఈ సమస్యను అంటే నా వీడియోస్ కొంత మీకు హెల్ప్ అయ్యి ఉండొచ్చు తప్ప, వీడియోస్ పూర్తి స్థాయి కౌన్సెలింగ్ కాదు. కౌన్సెలింగ్‌లో ఉండేది వీడియోస్‌లో ఉండవు. కౌన్సెలింగ్ చాలా సిస్టమాటిక్ ఆర్డర్‌లో ఉంటది. వీడియోస్‌లో చెప్పని అనేక విషయాలు అక్కడ ఉంటాయి. సో, నా ఉద్దేశ్యం వీడియోలు కానీ, ఈ లైవ్ కానీ ఇదంతా ప్రపంచం మొత్తం మార్చేయాలని కాదు గదా! నా ఉద్దేశ్యము నాకున్నటువంటి నాలెడ్జ్ కమ్యూనికేట్ అయితే, నాకు క్లయింట్స్ వస్తారు అనేటువంటి ఉద్దేశ్యంతోనే కదా చేసేది ఇదేదైనా నేను. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత సినిమా డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అది సినిమా మొత్తం చూపిచ్చరు గదా! ఆ ట్రైలర్ జూసి దానికి ఇష్టపడి ఆ సినిమాకి టికెట్ కొనుక్కొని వస్తారని. అలాగే నా వీడియోస్ కూడా ఉద్దేశ్యము పూర్తి స్థాయిలో కౌన్సెలింగ్ ఇవ్వటం కాదు. ఇవ్వటం గూడా సాధ్యపడదు. అలా ఇద్దామని నాకున్నా అది సాధ్యపడదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రి ఇండివిడ్యువల్ ఈస్ డిఫరెంట్. అందరికి కలిపి ఒకటే ఇవ్వటానికి కుదరదు. సో, కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సెలింగ్‌తో మీరు అధిగమించవచ్చు. ఇది ఈజీనే. చాలా ఈజీ కౌన్సెలింగ్‌తోని. అయితే మా ఫాదర్, మా మదర్ అంతా ఎక్కువ దైవభక్తులు సార్. ఇంట్లో ఎక్కువ హ్మ్. అక్కడ ఎక్కువ ఉంటారు. సిస్టరు ఎక్కువ భగవద్గీత అవి చదువుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. నేను కొంచెం ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యాను సార్. మీ వీడియోస్ ఆర్‌జీవీ సార్ లాజిక్స్ అవి కొంచెం తెలిసిన తర్వాత ఫ్రీ అయింది సార్. అయినా నేను మీతో సెషన్స్ అయితే తీసుకుంటాను. ఓకే. ఓకే. రైట్. సహజంగా పేరెంట్స్‌కి విపరీతమైనటువంటి దైవభక్తి దాన్ని పిల్లల మీద రుద్దటము. అలాగే టీచర్స్ పేరెంట్స్, టీచర్స్ ఉండటము. వాళ్ళు విపరీతంగా అకాడెమిక్స్ గాని, కెరియర్ గురించి పిల్లల మీద రుద్దటము. ఇటువంటి అది ఏ మతమైనా అది నాట్ ఓన్లీ హిందూ, ఇస్లాం అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే టూ మచ్ రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నప్పుడు మానసిక సమస్యలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీలుని బట్టి కౌన్సెలింగ్ తీసుకోండి. వెల్కమ్. రైట్. కన్క్లూడ్ చేసేద్దాం. ఓకే సార్. థాంక్ యూ సార్. చూసారు గదా! ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ కలుద్దాం.